హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జిపిఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో జనరల్గా మనం మునక్కాయని యూస్ చేసి చాలా వెరైటీస్లో కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకుంటామండి. కానీ ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఈ డ్రమ్ స్టిక్స్ని యూస్ చేసి మునక్కాయ ఆవకాయని ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియో. సో తప్పకుండా చివరి వరకు వాచ్ చేయండి. అంతకన్నా ముందర మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిపిఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఈ ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక 2 మీడియం సైజ్ మునక్కాయల్ని నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. తడి లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్మాల్ సైజ్ పీసెస్లో కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అలాగే దీనికోసం 4 ఎండుమిర్చి, కొంచెం చింతపండు, మనకు ఒక 4 టేబుల్ స్పూన్స్ గుజ్జు వచ్చేలాగా చింతపండుని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 10 వచ్చేసి తెల్లగడ్డ పీసెస్ అండి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, సాల్ట్ తగినంత, కారం ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదండి చింతపండు, దాన్ని నీట్గా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇది మనకు ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి పసుపు, ఇంకా ఫైనల్గా ఇంగవ. ఇవన్నీ యూస్ చేసి ఈరోజు నేను మునక్కాయ ఆవకాయని టేస్టీగా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. ముందుగా కడాయి పెట్టి ఇందులో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసి వీటిని డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. ఏం ఆయిల్ యూస్ చేయక్కర్లేదు. ఇలా వీటిని కొంచెం దూరగా చిట్పట్లాడేలాగా వేగించుకొని వీటిని కూల్ డౌన్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఆవాలు మెంతులు రోస్ట్ చేసుకున్నటువంటి పౌడర్ ఇది. ఇప్పుడు ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయిలో ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఇది ఆవకాయ కాబట్టి మనకి ఇంకా ఆయిల్ పడుతుంది. నేను ఇప్పుడు ఫస్ట్ 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయ పీసెస్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ మగ్గనవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మునక్కాయని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం మనకి మునక్కాయ అనేది సాఫ్ట్ అవుతుంది. అలాగే లైట్గా పచ్చి వాసన కూడా పోతుంది. ఊరగాయ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందుకనేసి ఇలా కొంచెం డ్రై చేసుకుంటున్నాము. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే పాండల్లో ఇదే ఆయిల్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేశాను. అలాగే పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంకా మనం ముందుగా తీసుకున్నటువంటి ఎండుమిర్చి, తెల్లగడ్డలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ వరకు దోరగా వేగేలాగా రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఈవెన్గా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు ఉంది కదండి, ఈ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను 4 టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటున్నాను. దీనికోసం మీరు చింతపండుని ఒక 1 అవర్ వరకు వాటర్లో డిప్ చేసుకొని నానబెట్టుకొని దాన్ని నీట్గా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది. ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. నేను ఒక 2 మీడియం సైజ్ మునక్కాయలకి నేను ఈ పేస్ట్ అనేది మీకు చెప్తున్నాను. మీరు తీసుకునే కన్సిస్టెన్సీని బట్టి చింతపండు గుజ్జుని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా మనకి రోస్ట్ అయిపోయింది. రోస్ట్ అయిన తర్వాత మనకు ఆయిల్ కూడా పైకి ఫ్లోట్ అవుతుంది చూడండి. ఈ టైంలో మనం పసుపుని యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇలా పసుపుని యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగవని యాడ్ చేస్తున్నాను. ఇంగవ అనేది మనకి అడిషనల్గా ఫ్లేవర్ని ఇస్తుంది. అది కూడా పికిల్స్లో అయితే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకనేసి నేను ఇంగవని యాడ్ చేశాను. ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకోవాలండి. మనం ఈ చింతపండు ప్రిపేర్ చేసుకున్నటువంటి మిక్చర్ని మొత్తం కూల్ డౌన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్లోకి ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్, ఆవాలు మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేసేసాను.
టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి మొత్తం ఈ మూడింటిని ఈవెన్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయ పీసెస్ని యాడ్ చేసి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మునక్కాయ ముక్కలు యాడ్ చేసుకొని మొత్తం కారం అంతా ఈ మునక్కాయ ముక్కలకి పట్టేలాగా ఈవెన్గా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా మిక్స్ అయిన వాటిలో మనం కూల్ డౌన్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా చింతపండు తాలింపుని ఇందులో వేసి బాగా నీట్గా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా చింతపండు గుజ్జు ఈ తాలింపు మొత్తం పోపు మొత్తం నేను యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి ఈ మునక్కాయలకు అన్నిటికీ కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మీకు ఆయిల్ సరిపోకపోయినా, కారం, ఉప్పు ఏం సరిపోకపోయినా మనం నెక్స్ట్ డే అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఫస్ట్ డే కన్నా ఒక వన్ డే మొత్తం సోక్ అయిన తర్వాత, నానిన తర్వాత పక్క రోజు మనకి ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. అప్పుడు మీరు ఒకసారి ఉప్పు, కారం అన్నిటినీ చెక్ చేసుకొని ఆయిల్ సరిపోకపోతే కొంచెం గోరువెచ్చగా ఆయిల్ని హీట్ చేసుకొని అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మనకి చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. చూడండి, మునక్కాయలు ఒక 2 days బాగా మగ్గిన తర్వాత చాలా సాఫ్ట్ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. సో చూసారు కదండి, జనరల్గా మనం మునక్కాయని యూస్ చేసి చాలా కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాము. అందుకు కొంచెం డిఫరెంట్గా ఇలా పికిల్ని కూడా ప్రిపేర్ చేసి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా లైక్ చేస్తారు. అలాగే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జీపీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం జీపీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.